పవన్ కళ్యాణ్ గారు ఆయన మీద ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఒక మాట మాట్లాడారు. అట్లనే నిన్న మన పాషం యాదగిరి అన్న ఒక మాట మాట్లాడారు. మాట్లాడంగానే ఇక్కడ వాళ్ళ ఏజెంట్ ఉన్నాడు కాబట్టి ఆంధ్ర పోలీసు వాళ్ళు మా మేధావులు ఇంటికి వస్తారు. ఇట్లా చేస్తే మాత్రం ఊరుకోం, క్వశ్చనే లేదు. మాకు అన్ని రైట్స్ ఉన్నాయి, మేము అనుకున్నది మేము ఖచ్చితంగా చెప్తాం. రాజకీయంగా దమ్ముంటే దాన్ని ఎదుర్కోండి. మీ కాడ రాజధాని కట్టుకున్నాడు రాదు శాత కాదు, కానీ ఇడికొచ్చాట తెలంగాణ నవనిర్మాణం చేస్తాడు. మా పని మేము చేసుకుంటాం, మా నిర్మాణం మేము చేసుకుంటాం, మా కథలు మేము పడతాం. రాష్ట్రం విడిపోయింది, ప్రజలు విడిపోలే. మీరు ప్రజల మధ్యలో చిచ్చు పెట్టకండి. చిచ్చు పెడితే మాట్లాడేటోళ్ళు లేరు, ఊరుకుంటోళ్ళు లేరు అనుకుంటారేమో. ఇగో ఈ జెండా రాకముందు లెక్క వేరే, ఇప్పుడు లెక్క వేరే. టీఆర్ఎస్ 2.0 ఇక్కడ, టీఆర్ఎస్ 2.0 ఇక్కడ పెట్టుకుంటే మాత్రం మంచిగా ఉండదు. ఇది వరకు ఒకసారి పెట్టుకున్నారు, రాష్ట్రం వచ్చింది. ఈసారి మూతి పనులు రాలిపడతాయి. కాబట్టి మీరు మా ప్రజల్ని తక్కువ చేసి మాట్లాడడం, మా మేధావుల మీద చేయాలనుకోవడం, లేనిపోని సాంస్కృతిక పెత్తనం మా మీద రుద్దాలనుకోవడం, మీకు అక్కడ రాజధాని కట్టుకోవడం చేతగాక మీ పొలిటికల్ పంచాయతీలను తీసుకొచ్చి మా మీద రుద్దడం. ముందు మీ రాజధాని కట్టుకోండి. మా జిహెచ్ఎంసీ ఎన్నికలలో పోటీ చేసే విషయం మీరు మళ్ళీ ఆలోచించారు. మా జిహెచ్ఎంసీలో ఇక్కడ సెటిల్ అయ్యి ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర బిడ్డలు మా వాళ్ళు. గత 12 ఏళ్ళుగా వాళ్ళని మేము కడుపులో పెట్టుకొని కాపాడుకున్నాం. ఇంకా ఎన్ని ఏళ్ళైనా అట్లనే కాపాడుకుంటాం. తెలంగాణ వాళ్ళం ఎవరిని ఇబ్బంది పెట్టేటోళ్ళం కాదు. చుట్టపు చూపుగా వచ్చినా ఇంటికి వచ్చినా వాళ్ళని ఉన్నాం, వాళ్ళు మన దగ్గరే ఉన్నారు, మన దగ్గరే సెటిల్ అయింది, వాళ్ళతో ఇబ్బంది లేదు. రాజకీయంగా పెత్తనం చేస్తాం, సెక్రటేరియట్లో ఏలు పెడతాం, మీ విధానాలలో ఏలు పెడతాం, మీ నీళ్లు దోసుకుంటాం అంటే మాత్రం ఊరుకునేది ఉండదు. ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. ఇవాళ మా ఉద్యమ ఆకాంక్షలో పరిరక్షణలో భాగంగా మొట్టమొదటిది మా అస్తిత్వాన్ని పరిరక్షించుకోవడం. ఆ అస్తిత్వాన్ని పరిరక్షించుకోవడంలో మీరు ఆంధ్ర వాళ్ళైనా సరే, ఇక్కడ ఆంధ్ర ఏజెంట్గా ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి అయినా సరే, తెలంగాణ అస్తిత్వాన్ని క్వశ్చన్ చేసే విధంగా మాట్లాడితే మాత్రం ఊరుకునేదే ఉండదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇక్కడ ఉండేటటువంటి మన ఉద్యమకారులకు నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ప్రభుత్వాన్ని మనం పదే కోరినాం, 2.5 సంవత్సరాలు అయింది. ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేర్చండి, ఉద్యమకారులకు మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చండి అని పదే అడిగినాం. అడిగితే ఏం చేసిండ్రు? ఇప్పుడు వరకు 2 సార్లు 3 సార్లు కమిటీ చేసారు. టైంపాస్ చేస్తున్నారు తప్పితే విషయం అయితే క్లారిటీ ఇస్తలేదు. రేపు 2వ తారీఖు, రేపు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం. మనందరం సగర్వంగా జెండా వేసుకొని చాటే రోజు. రేపు ముఖ్యమంత్రి గారికి మేమందరం ఇక్కడ నుండి ఈ రౌండ్ టేబుల్ వేదికగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే మీరు మేనిఫెస్టోలో ఉద్యమకారులకు హామీ ఇచ్చిందో అది రేపు ప్రకటించండి. కమిటీలు జాలిగా, టైంపాసులు చాలు, కాకమ్మ కబుర్లు చాలు, కేకేలు పీకేలు ఇవన్నీ మాకు వద్దు. మాకు కావాల్సింది ఏంటిది? మీరు ఉద్యమకారులకు ఏదైతే ల్యాండ్ ఇస్తామన్నారో 250 గజాలు అది ఇవ్వండి. ఆనా ప్రభుత్వంలో ఉన్నప్పుడేమో మహారాష్ట్ర పోవచ్చు, ఆంధ్ర పోవచ్చు, పంజాబ్ పోవచ్చు. మా నాయకుడు తెలంగాణకు వస్తే అబ్బాబ్బాబ్బా ఏమైపోయింది మీకు? మొత్తం ఏదో తుఫాన్ వస్తారు, బరాబర్ వస్తాడు, బరాబర్ పోటీ చేస్తాం. మీ మీద కూడా మేము పోటీ చేయబోతున్నాం. మీరు పార్టీ పెట్టిర్రు, మీరు ఆలోచించుకుందాం. మీరు ఏదన్నా మాట్లాడితే మీ దగ్గరనే ఉంది క్వశ్చన్ ఆన్సర్. మీరు 100 సార్లు మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడండి. ఎందుకంటే మీరు పోవచ్చు, మేము మాత్రం పోవద్దు. అక్కడ ఏమి ఇబ్బందులు పెట్టలే. ఆంధ్రప్రదేశ్లో మీరు పోయినప్పుడు, మహారాష్ట్ర పోయినప్పుడు ఎవరు కొన్ని 100 కార్లు తీసుకొని పోయారు కదా ప్రభుత్వంలో ఉన్నప్పుడు. మా సొమ్మే కదా అది, డీజిల్ పెట్రోలు కార్లు మా సొమ్మే అది. అప్పుడు ఇబ్బంది లేదు. పవన్ కళ్యాణ్ గారు సొంత డబ్బులు పెట్టుకొని వస్తుండేటికి తెలంగాణ సొమ్ము పెట్టుకొని ఇప్పుడు 2-3 రాష్ట్రాలు తిరగవచ్చు, మా సొమ్ము. రేపటి రోజున సభ నిర్వహిస్తున్నందుకు ప్రముఖులు చేసిన వ్యాఖ్యలు నిజంగా ఒక రంగ నవ్వు తెప్పిస్తున్నాయి. పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడిన మాటలు వింటుంటే సహచర మంత్రులను ఆయన ఎలాంటి మాటలతో మాట్లాడుతున్నాడో తెలంగాణ ప్రజానికం చూస్తూనే ఉన్నారు. ఒక తెలంగాణ బిడ్డగా నేను ఇలాంటి ఫిల్తీ లాంగ్వేజ్ నేను యూజ్ చేయను, ఎందుకంటే నేను తెలంగాణ బిడ్డను కాబట్టి. ఎందుకంటే తెలంగాణలో ఇలాంటి ఫిల్తీ లాంగ్వేజ్కి చోటు లేదు. ఒక మంత్రి పదవిలో ఉండి సహచర మంత్రితో పిచ్చిగా మాట్లాడడం, ఇంతకుముందు మీ పక్కనున్న మంత్రితోనే అడ్లు లక్ష్మణ్ గారితో మీరు చేసినవి, దళిత మంత్రితో మీరు చేసిన వివాదం తెలంగాణ ప్రజలు మర్చిపోలేదు. తను మంచోడు కాబట్టి ఏదో సర్దుమణిగిపోయింది. మీరు హుస్నాబాద్లో గెలిచి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా గెలిచిన నియోజకవర్గంలో మీరేం చేశారు, పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. పిఠాపురం ప్రజలు
ఆయన ఒక దైవంగా కొలుస్తున్నారు. అక్కడ ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఒకసారి చూడండి, మీరు తెలుసుకోండి చాలు. ఆ తర్వాత ఒకసారి మీ కాన్స్టిట్యూన్సీ పోతే మిమ్మల్ని ఎలా చూస్తారో తెలుసు. సో ఇంకా నేను ఎక్కువ మాట్లాడలేను. ఎప్పుడు మనమే మంత్రులుగా ఉన్నాం ప్రభాకర్ గారు, ఎందుకంటే కాలం మారుతుంది, రాబోయే తరంది, యువతరంది, కొత్త జనరేషన్ స్టార్ట్ అవుతుంది, రాజకీయాల్లో ఒక కొత్త చరిత్ర రాయబోతున్నారు. సో ఇంకా మీరు ఎక్కడో బీసీ కాలంలో ఉండి, బీసీ అంటే ఇది ఆ బీసీ కాదు, ఆ బీసీ కాలంలో ఉండి మీరు మాట్లాడిన వ్యాఖ్యలు చాలా ఇబ్బంది పెడుతున్నా, అయినా సరే మానుకోండి ఇక నుంచి అయినా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ప్రతిసారి సినిమా నటుడు సినిమా నటుడు సినిమా నటుడు దీని గురించి విమర్శలు స్టార్ట్ అవుతున్నాయి. సినిమా నటుడు అయితే రాజకీయాల్లోకి రాకూడదా? రాజకీయాల్లో ఎంత ప్రభావం చూపారో సినిమా నటుడు అనేది ఆల్రెడీ చూశారు మీరు, ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి ఇప్పుడు విజయ్ గారి దాకా. మళ్ళీ ఇంకా సినిమా వాళ్ళ మీద మీకు ఎందుకంత అక్కసు? కరోనా టైంలో అదే సినిమా వాళ్ళు, అదే ప్రభాస్ గారు 4 కోట్లు ఇచ్చారు, చిరంజీవి గారు ఇచ్చారు, రామ్ చరణ్ గారు ఇచ్చారు, అల్లు అర్జున్ గారు ఇట్లా ఇచ్చారు, మహేష్ బాబు గారు డబ్బులు ఇచ్చారు, నితిన్ గారు డబ్బులు ఇచ్చారు. అంటే యావత్ సినీ ప్రపంచం అంతా ఈ కరోనా టైంలో కానీ, వరదలు వచ్చినప్పుడు కానీ, ఏమైనా ఉపద్రవాలు వచ్చినప్పుడు కానీ అండగా నిలుస్తుంటారు. అప్పుడు సినిమా వాళ్ళు గుర్తురారు, ఎందుకంటే సినిమా వాళ్ళు ఇచ్చింది మర్చిపోరు. ఎప్పుడైతే మనం ఇక్కడ ఒక జనసేన సభ పెడుతున్నాం కానీ పవన్ కళ్యాణ్ గారు సభ పెడుతున్నారు, క్షమాపణ చెప్పాలి, కొబ్బరి చెట్లు గుర్తొస్తాయి, సినిమా నటుడు గుర్తొస్తారు. అది భయం. అంటే ఈ భయంలో మీరు ఏం చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారో మర్చిపోయి మాట్లాడుతున్నారు. కానీ కావకండి, ఇంకా రాబోయేది కొత్త తరం పాలిటిక్స్, కొత్త తరం రాజకీయం రాబోతుంది. ఇంకా ఈ అవుట్డేటెడ్ సోకాల్ రాజకీయాలన్నీ పోబోతున్నాయి. ఎందుకంటే జనాలు చాలా చూస్తున్నారు, మార్పు కోరుకుంటున్నారు. జనాల్లో చాలా మార్పు వచ్చింది. లేదు వాళ్ళు ఇప్పుడు మీరే చెప్తున్నారు కదా, తెలంగాణ వచ్చి 12 సంవత్సరాలు అవుతుంది, ఇంకా తెలంగాణ భావాన్ని, ఆంధ్ర భావాన్ని రెచ్చగొడుతూ ఏం చేశారు తెలంగాణలో? 10 సంవత్సరాలు మేము తెచ్చాం అన్న వాళ్ళు 10 సంవత్సరాలు ఇస్తే ఏం చేశారు? ఏం మారింది? మీరు 2.5 సంవత్సరాలు అవుతుంది, మీరేం మార్చారు? ఇంకా మళ్ళీ మేము తెలంగాణ, అదే నిజంగా తెలంగాణ భవిష్యత్తు గురించి మాట్లాడేవైతే 12 సంవత్సరాలు మీకు సరిపోదా? ఇంకా తెలంగాణ భావం, అసలు సిసిలైన తెలంగాణ వాదుల్ని ఇక్కడ మూలక నెట్టేశారు మీ అందరూ. ఎక్కడి నుంచో వచ్చి రాజకీయాల్లో మంచి పదవులు అనుభవిస్తూ టైం వచ్చినప్పుడల్లా, గ్యాప్ దొరికినప్పుడల్లా నిద్రలేచి తెలంగాణ వాదం. ఇదేం తెలంగాణ వాదం? సో ఇక్కడ నుంచైనా ఇలాంటి మానుకోండి. ఎందుకంటే సినీ ప్రముఖుల మీద చాలామంది వ్యాఖ్యలు చేస్తున్నారు, అది తప్పు. వాళ్ళ అవసరం ఉన్నప్పుడు మాత్రం అవసరం తీసుకుంటారు. అదే పవన్ కళ్యాణ్ గారు మీకు కొండగట్టుకి 35 కోట్లు ఇచ్చినప్పుడు ఎవరేం మాట్లాడలేదు. చాలా గవర్నమెంట్ హానర్ ఇచ్చారు, గుర్తుందో రేవంత్ రెడ్డి గారు, అది మర్చిపోయారు. మీ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు అది, హానర్ ఆఫ్ గెస్ట్. సో మీ ప్రభుత్వం తరఫున మళ్ళీ ఇప్పుడు ఒక సభ స్టార్ట్ చేయగానే స్టార్ట్ చేస్తారు మీరు. ఏం కదా తెలంగాణలో జెండా ఎగరవేసిన జనసేన పార్టీని మమ్మల్ని మేము ఎంకరేజ్ చేసుకోకూడదు, మేము దీన్ని బలోపేతం చేసుకోకూడదా? ఏం మాట్లాడుతున్నారండి మీరు? అంటే నాకు అర్థమవుతుంది, అందరికీ తెలుసు. ఎందుకంటే తెలంగాణలో అదే పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారంటేనే ఒక ప్రభంజనం స్టార్ట్ అయింది. ఆ ప్రభంజనం స్టార్ట్ అయ్యి భయపడి ఇలా మాటలు చూస్తున్నప్పుడు కల్వకుంట్ల కవిత గారు పార్టీ గురించి అయితే 2.0 అట, ఇది సంథింగ్ టీఆర్ఎస్ 2.0. ఎస్, పార్టీలో ఏముందో తెలియదు కానీ మీ గెటప్లో మాత్రం 2.0 కనబడుతుందమ్మా. మీరు అక్కడి నుంచి అమ్మగా అందరికి ఇట్లా, మీరు బీఆర్ఎస్లో కేసీఆర్ గారిని అన్ని పదవులు పొంది పదవి రానంత మాత్రాన బయటకు వచ్చి కుటుంబంలోనే మీరు ఎదురు తిరిగి బయటకు వచ్చి పార్టీ పెట్టి 2.0 జనసేన పవన్ కళ్యాణ్ అడ్డుకునే స్థాయి మీది. మాట్లాడదామంటే నాకు మాట్లాడాలనిపించదమ్మా. కాకపోతే ఏంటంటే మహిళలకు ఎట్లయినా డెఫినెట్గా నేను కూడా హర్షిస్తాను, ఒక పార్టీ పెడితే వాళ్ళు కూడా ముందుకు వచ్చి పార్టీ పెడుతున్నారు, అన్ని రంగాలు అభివృద్ధి చెందాలని. కానీ మీరు మాట్లాడే మాటలు మాత్రం అలా అనిపించట్లేదు. సో ఇక్కడ నుంచి అయినా ఇలాంటి మానుకోండి డెఫినెట్గా. అసలు జనసేన సభ, ఈ సభ మేము ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నాం, అన్న రండి, తెలంగాణ యువత 1,00,000 మంది సభ్యత్వం చేశారు. దానికోసమే ఆ 1,00,000 మంది సభ్యత్వం చేసిన సాధకులను పిలిచి ఇక్కడ మేము సన్మానించుకొని వాళ్ళని ఉద్దేశించి మాట్లాడడానికి మేము సభ నిర్వహిస్తున్నాం. ఇది ఎప్పటి నుంచి కళ్యాణ్ గారిని తెలంగాణ యువత ఎప్పటి నుంచో రండి, మీరు మాకు సపోర్ట్ చేయండి, మాకు మీలాంటి నాయకత్వం కావాలని
మేము ఆయనను వెంటాడుతున్నాం. ఆయన ఒప్పుకొని ఎస్ మీరు మన తెలంగాణ ఫైటింగ్ స్పిరిట్ నచ్చి ఆయన మా కోసం నడుస్తుంటే, తెలంగాణ బిడ్డల కోసం నడుస్తుంటే మీరు ఇలాంటి మాటలు. తెలంగాణలో జనసేన రాకూడదా? ఎందుకు? మీకు పర్మిషన్ రాకుండా నమ్మకం ఉంది, వస్తుంది. ఎందుకంటే రాకుండా ఉండే ఆపే అంత ఉందా? పర్మిషన్ రాకపోతే ఊరుకుంటారా? ఎవరైనా ఎక్కడైనా పార్టీ పెట్టుకోవచ్చు, పార్టీ సమావేశాలు జరుపుకోవచ్చు, రాజ్యాంగబద్ధంగా అన్నీ చేసుకోవచ్చు. సో డెఫినెట్గా పర్మిషన్ వస్తుంది. పర్మిషన్ రాకుండా ఆపడానికి ఇక్కడ ఎవరి సొంతం కాదు, తెలంగాణ ఎవడబ్బా సొత్తు కాదు. రేపు ఇంకో పార్టీ వస్తుందేమో. సో ఇవన్నీ తాత్కాలికమైన మాటలు, లేదంటే ఏదో ఇబ్బంది పెట్టడానికి, ఇబ్బంది పెడితే భయపడడానికో లేకపోతే ఎవరన్నా తిడితే బెదిరిపోవడానికో ఇది మామూలు కాదు. ఇది తెలంగాణ జన సైనికులు మీరందరూ చూసే ఉంటారు. మిగతా పార్టీల లెక్క వేరు, జనసేన పార్టీ లెక్క వేరు. ఇక్కడ డబ్బుల కోసం రారు, బీరు బిర్యానీ ప్యాకెట్ల కోసం జనం ఇక్కడికి వచ్చి వెయిట్ చేయరు. ఎండలో వానల్లో ఎలాంటి క్లైమేట్ ఉన్నా సరే పవన్ కళ్యాణ్ గారి కోసము గంటల తరబడి వెయిట్ చేసి ఆయన ప్రసంగాన్ని విని ఆయన ఆశయాలకు స్ఫూర్తిగా నిలబడే యువత ఇక్కడ ఉన్నారు. అది గుర్తుంచుకోవాలి. రేపు పొద్దున పర్మిషన్ రాకుండా ఇక్కడ ఏం జరుగుతుందో మాకు తెలుసు. 4 గంటలు 4 o'clock రేపు మీరు చూస్తారు. రేపు ఇంక ఎట్లాగో ఆయన మాట్లాడదు. కామెంట్ చేశారు సార్. అంటే బేసిక్గా ఇక్కడ తెలంగాణలో కాదు, మీరు కర్ణాటక, బెంగళూరు అక్కడ చూసుకొని రమ్మేసి మీరు తెలంగాణకి వచ్చేసి ఇట్లా పార్టీ సమావేశం పెడతారంటే కావాలంటే 2 సినిమా డైలాగులు చెప్పేసుకోవడానికి వాళ్ళ నాయన మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, పంజాబ్ పోయినప్పుడు క్వశ్చన్ అడిగితే బాగుంటుంది. కరెక్టా? బాగా నాకు తెలిసిన నాకున్న అవగాహన కదా. అంటే వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తెలంగాణ సొమ్ము తీసుకుపోయి అంటే ఇవ్వచ్చు, నేను కాదంటలేదు. భారతదేశంలో భారతీయులుగా అందరూ అన్ని రకాల పన్నులు కడుతున్నారు. నేను ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి, స్టేట్ ట్యాక్స్ పే చేస్తున్నా స్టేట్కి. నాకు హక్కు ఉంటుంది భారతదేశంలో నేను ఎక్కడైనా. అట్లనే కేసీఆర్ గారు 10 ఏళ్ళు పాలించినప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్లో ప్రెసిడెంట్ గారిని తోట చంద్రశేఖర్ గారిని పెట్టడం జరిగింది. మహారాష్ట్ర ఇన్ఛార్జ్గా కల్వకుంట్ల వంశీ గారిని పెట్టడం జరిగింది. నా మిత్రుడే, గతంలో పీఆర్పీలో మాతో పాటు పనిచేసిన వ్యక్తి. అదేవిధంగా మహారాష్ట్రలో ఎవరితో మాట్లాడడం జరిగింది అక్కడ. అంటే ఇట్లా పంజాబ్లో మళ్ళీ అప్పుడు లేని ఆలోచన ఇప్పుడు మా మీద కొంచెం ఆలోచించి పవన్ కళ్యాణ్ గారు కొంచెం అవగాహన తెచ్చుకో.